హాయ్ అండి, వెల్కమ్ టు పర్ఫెక్ట్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్. వెజ్ మోమోస్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు? కానీ ఈ వెజ్ మోమోస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా విత్ మోమోస్ చట్నీతో ఎలా ఇంట్లో తయారు చేయాలో చూపిస్తాను. వెజ్ మోమోస్ని వింటర్లో తింటే ఎన్ని తింటామో లెక్క లేకుండా తింటాం కదండి. అలాంటి వెజ్ మోమోస్ని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మందటి ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది కాగిన తర్వాత అలా మనం ఒక చెక్క గెరిట కానీ పెట్టుకుంటే అది కాలుగుతుందని తెలుస్తుంది. మనం వెల్లుల్లిపాయల్ని ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని దానిపైన రెబ్బలు తీసి చాప్ చేసుకుని మీరు వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని బాగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాలండి. అది ఒక చిన్న క్యాప్సికమ్, చాలా చిన్న క్యాప్సికమ్ని చాప్ చేసుకుని వేసుకోండి. ఇది కూడా 3 బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేయచ్చు. ఒక అరకప్పు ఉల్లిపాయల్ని చాప్ చేసుకుని వేసుకోండి. పీల్ తీసి చాలా చిన్ని ముక్కల కింద చాప్ చేసుకుని వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. బాగా కలపాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపండి. ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంటని. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 కప్పు క్యాబేజ్ వేసుకోండి. 1 కప్పు క్యాబేజీ, అరకప్పు క్యారెట్ వేసుకోండి. చాప్ చేసుకున్న క్యారెట్ పీల్ తీసుకుని తురుముకోవాలి. చాప్ చేసుకోవచ్చు. అప్పుడు పైన మనం మూత పెట్టాలి. అప్పుడు ఉడకాలి కదా, అందువల్ల మూత పెట్టాలి. స్టఫ్ కదా ఇది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీకు ఉప్పు వేసుకుని బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం క్యాబేజీ క్యారెట్ వేసుకున్నాం కదా, అది బాగా క్యాప్సికమ్ ఉల్లిపాయ అన్నిటిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక క్యాప్ పెట్టుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని తీసిన తర్వాత చూడండి, అది ఒక 90% వరకు కుక్ అయింది. చూసారు కదా ఎంత పొగల కింద ఉందో. ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి. ఇది చిల్లీ ఫ్లేక్స్ హోమ్ మేడ్ అయినా చేసుకోవచ్చు. నేను రాబోయే వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇది మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని అన్నిటినీ బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. బాగా మిక్స్ చేయాలి. ముద్దల కింద ఒక సైడ్కి కలర్ వచ్చే విధంగా ఉండకూడదండి. మొత్తం అంతా కలర్ రావాలి. సోయా సాస్ మీకు కలర్ వస్తుంది కదా, ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చాక ఒక 2 మినిట్స్ ఉంచుకుని తీసేస్తే ఇదే మన మోమోస్కి స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మోమోస్ చట్నీ ఎలా చేయాలనేది అదే ప్యాన్ తీసుకోండి. అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టి 1 కప్ వాటర్ పోయండి. అది 1 కప్ అండి. 1 కప్ వాటర్ పోసిన తర్వాత రుచికి సరిపడా, అంటే మన టేస్ట్నెస్కి సరిపడా ఉప్పు వేయండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేయండి. మీరు కారం ఎక్కువ తినకూడదు అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. 1 ఇంచ్ అల్లం ఉంటుంది కదా, అల్లంని చాప్ చేయండి. దానిపైన పీల్ తీసి చాప్ చేయండి. 3 మీడియం సైజులో ఎర్రగా ఉన్న టమాటాలను వేయండి. బాగా మిక్స్ చేయండి. దాన్ని కట్ చేసి వేయండి. టమాటాలను చిన్న పీసెస్ కింద అయినా కట్ చేయండి. పెద్దవైనా పర్లేదండి. దీన్ని మనం గ్రైండ్ చేస్తాం కదా, ఇలా చేసుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఇది మగ్గిపోతుంది కదా, చూసారు కదా పొగలు వస్తుంది. మగ్గిపోయిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కనుక రూమ్ టెంపరేచర్ రాకుండా యాడ్ చేసుకుంటే మిక్సీ జార్ పాడవుతుంది, అది మీకు తెలుసు. ఉడికిందో లేదో చూసుకోండి. కొన్నిసార్లు ఉడకవు కదా, అప్పుడు ఇంకొక 10 మినిట్స్ పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఇదిగోండి వచ్చేసింది. దీనికి ఇంకా మోమోస్ చట్నీ అవ్వలేదండి, ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు
ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో సన్నగా పీల్ తీసుకున్న వెల్లుల్లిపాయలండి, ఒక 2 వెల్లుల్లిపాయలని పీల్ తీసుకుని చాప్ చేసుకోండి. చాప్ చేసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోండి. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి. నాకు ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఆనియన్స్ వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఆర్ ఆనియన్స్, లేకపోతే మీకు ఆనియన్స్ కూడా నచ్చమంటే స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసి కొద్దిగా ఒకసారి మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి. అప్పుడు మన టమాటా ప్యూరీని బాగా దాంట్లో యాడ్ చేసేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయాలండి. ఇది దగ్గర పడాలి. మనకి మోమోస్ చట్నీ తిన్న వాళ్ళు అయితే మోమోస్ చట్నీ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా కొద్దిగా అండి 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ బాగా మిక్స్ చేయండి. ఆ రెండింటిని వేసి 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఇది చాలా దగ్గరికి పడాలండి. ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేయాలి. బాగా మిక్స్ చేయాలి. అక్కడే ఉండి బాగా మిక్స్ చేయాలండి. ఆల్మోస్ట్ మనకి కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టఫ్ కాదు, పైన కోటింగ్ అంటే మోమోస్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్ మైదా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దాంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కావాలంటే మీరు తర్వాత యాడ్ చేసుకోండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటా అంటే. 1 కప్ వాటర్ పోసుకోండి. మొత్తం కాదు, ఇది మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదు, సెమీ సాఫ్ట్గా ఉండాలండి కలుపుకున్నది. ఇది బాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. బాగా కలుపుకోండి. కొంచెం మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్, కావాల్సినంత వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్నాను కదా, చూసారు కదా. కలుపుకున్న తర్వాత ఒకసారి మనం అలా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి బాగా వస్తాయండి. ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ వేయాలి. డ్రై అవ్వకుండా ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆయిల్ని డఫ్కి అంతా మనం అప్లై చేయాలండి. అప్లై చేయడం వల్ల అదంతా డ్రై అవ్వకుండా ఉంటుంది. అప్లై చేసేసి మనం ఒక క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ పాటు క్యాప్ పెట్టి పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి పిండి మంచిగా క్లాత్ అయినా వేసుకోవచ్చు. పిండి మనకి బాగా రెడీ అవుతుంది. చూసారు కదా, నాది ఎంత సెమీ సాఫ్ట్గా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే ఎవ్వరికి రాదండి. ఒక 2-3 టైమ్స్ చేసి మీకు అప్పుడు బాగా కుదురుతుందండి. కామెంట్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో. ఓకే, వీటిని చిన్న చిన్న ఈక్వల్ బాల్స్ కింద చేసుకోండి. నేను ఈక్వల్ బాల్స్ కింద చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 11 వచ్చినాయి అండి. ఇప్పుడు మీకు ఎలా మోమోస్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. ఒక ముద్ద అంటే ఒక రౌండ్ బాల్ని తీసుకుని దాన్ని మనం రౌండ్గా కిందకి ఒత్తుకుని దానికి మైదా పిండి అప్లై చేయండి. మైదా పిండిని అప్లై చేసి చపాతీ కర్ర ఉంటుంది కదా, రోటీ కర్రతో బాగా ఒత్తండి, రోల్ చేయండి. అది పెద్దగా అవ్వాలండి, మరీ బాగా పెద్దగా కాదు. ఇప్పుడు బాగా మందంగా ఉండకూడదండి. నేను చూపించిన మందంలో సరిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ మందంలో సరిపోతుంది. ఈ మందంలో అయితే సరిపోతుందండి. మరీ పెద్ద పూరి కూడా వద్దండి, ఈ సైజులో అయితే సరిపోతుంది. మీకు కావాలంటే మీరు స్టఫ్ ఎక్కువ పెట్టుకోవాలంటే కొంచెం పెద్ద పూరి చేసుకోండి. నేను ఇప్పుడు స్టఫ్ పెడుతున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ స్టఫ్ పెట్టానండి. అంటే ఇది 1/2 టేబుల్ స్పూన్, ఇది ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ స్టఫ్ పెట్టి, ఇప్పుడు చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ఇలా ఫిల్స్ పెట్టుకోవాలండి. ఇది ఈజీయేనండి. నేను ఈ మోమోస్ని ఏ షేప్లో కావాలండి ఆ షేప్లో మనం అంటే మైదానే కదా, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకి తిరుగుతుంది. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను ఇదిగోండి ఈ షేప్లో, మీకు కావాలంటే కజ్జికాయ షేప్ ఉంటుంది కదా, అది అయినా నొక్కేయండి. అండ్ మోమోస్ అన్నీ రెడీ అయిపోయినాయి నాకు. చూసారు కదా నా మోమోస్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి.
2 గ్లాసెస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకుని ఒక చిల్లులు ఉండే గిన్నె ఉంటుంది కదండి, దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు మనం ఒక్కొక్క మోమోస్ని ఆ చిల్లులు ఉండే గిన్నెలో మనం ఒక్కొక్కటి ప్లేస్ చేయాలి. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అది మనకి స్టీమ్ అయిన తర్వాత కొంచెం పెరుగుతాయి అవి. మీకు గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి, మీకు ఎంత పాసిబిలిటీ అయితే అంత. ఇది వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. ఇది మీరు కావాలంటే ఇడ్లీ చేసుకుంటారు కదా, ఆ పాత్రలో అయినా మీరు పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి చూసారు కదా వాటర్. ఇప్పుడు మనం చిల్లులు పెట్టుకున్న చిల్లులు ఉండే గిన్నెని దానిపైన పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిపైన ఒక క్యాప్ పెట్టుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. నాకు కొంచెం సెట్ అవ్వలేదు, లైట్గా కొంచెం ఇవి హోల్స్ కొంచెం బయటకు వచ్చేలా వచ్చింది. నేను అయినా ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు అయితే బాగా వచ్చినాయి మోమోస్. అదిగోండి చూసారు కదా. ఇప్పుడు లైట్గా కుక్ అవుతున్న మిడిల్లో నేను మీకు చూపించడానికి చూసారు కదా, ఇంకా ఒక 50% కుక్ అయినాయి, ఇంకా కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కుక్ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మోమోస్ చట్నీని ఎంతో ఈజీగా చూపించాను కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.